హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం నిష్పత్తులు రేషియోస్ టాపిక్స్ మీద. సో ఈరోజు మనం మూడో వీడియో, ఇది పార్ట్ 3. ఓకేనా? సో చాలా వరకు మనం మంచి ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసాం. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ థర్డ్ పార్ట్లో మనం చెప్పుకుందాం. తర్వాత ఈ అనుపాతం అని ఉంటుంది ఈ నిష్పత్తిలోనే. సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల లబ్ధం 1000 వాటి నిష్పత్తి 2:5. ఆ 2 సంఖ్యల వర్గాల భేదం ఎంత అంటుండు. ఓకేనా? సో వర్గాలు అని ఇచ్చాడు చూడండి, భేదం ఎంత అంటుండు. వర్గాలు చేసి ఆ 2 సంఖ్యలకు డిఫరెన్స్ మనం కొనుక్కోవాలి. సో వర్గాలు అంటే ఏంటి, గణాలు అంటే ఏంటి అనేవి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 1000 ఇచ్చాడు, 2 సంఖ్యల లబ్ధమేమో 1000 ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ లబ్ధం అనే పదం మనకి వినబడితే అది ఇంటూ, 2 సంఖ్యల మధ్య ఇంటూ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వాటి నిష్పత్తి ఇచ్చాడు 2:5 ఇచ్చాడు. ఓకేనా? ఆ సంఖ్యలు ఏంటో మనకు తెలియదు. 2 సంఖ్యలు లబ్ధం అని ఇచ్చాడు. 2 సంఖ్యలు లబ్ధం అంటే ఇంటూ ఏమో 1000 వస్తుందంట, కానీ ఆ సంఖ్యలు మనకు తెలియదు, వాటి నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా? సో ఆ సంఖ్యలు మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు 2 సంఖ్యలు లబ్ధం అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2x ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ 1000 ఇలా రాసుకోవచ్చు. ఎందుకంటే 2 సంఖ్యలు లబ్ధం ఇచ్చాడు కాబట్టి 1000 అని రాసుకున్నాం. ఈ 2 సంఖ్యలు ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని చేద్దాం చూడండి. 2 × 5 10, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఈ 1000 అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ 10 పంపిస్తే అది భాగిస్తుంది 1000/10. ఓకేనా? కట్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. ఓకేనా? ఈ స్క్వేర్ కూడా పంపించామనుకోండి, ఇది ఎంతలో కట్ అవుద్ది అంటే ఏ స్క్వేర్కి 100 ఈక్వల్ అవుద్ది 10 స్క్వేర్కి. ఎందుకంటే 10 × 10 100 కాబట్టి మనకి 10 స్క్వేర్ అనేది ఇది ఈక్వల్ అవుద్ది. సో ఈ స్క్వేర్ నోట్ పంపించేస్తే మనకి 100కి అది రూట్ అవుద్ది, తర్వాత 10 అవుద్ది. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో ఇలా చేయాలి. ఎంత చేయాల్సిన పని లేదు, మీకు అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ వేస్తున్నా కానీ ఇదా ఎక్కడే జస్ట్ ఇక్కడే చేసి ఈ స్క్వేర్ వచ్చిందా ఈజీగా 10తో దీన్ని కొట్టేస్తాం, వచ్చేస్తుంది వాల్యూ. తర్వాత ఆ సంఖ్యలు కొనుక్కుంటాం. సంఖ్యలను కొనుక్కోవడం అంటే ఎలా? 2:5 అనేది నిష్పత్తులు. వీటికి మనకు వచ్చిన వాల్యూతో ఇంటూ చేస్తే ఈ ఎక్స్ అనే వాల్యూ ఉంచండి. ఈ ఎక్స్ వాల్యూతో మనం ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేస్తే అప్పుడు అసలైన సంఖ్యలు వస్తాయి. ఓకేనా? ఈ 10తో ఈ రెండింటికి ఇంటూ చేయండి. ఇంటూ 10 చేస్తే ఇది 20, ఇది ఎంత అవుద్ది 50 అవుద్ది. ఓకేనా? సో ఇలా వస్తుంది. ఇప్పుడు అడుగుతాను చూడండి, ఆ 2 సంఖ్యల వర్గాల భేదం ఎంత అంటాడు. ఓకేనా? ఇప్పుడు మనకి 2 సంఖ్యలు వచ్చాయి. ఈ 2 సంఖ్యల లబ్ధమేమో 1000 ఇచ్చాడు. 20 × 50 ఎంత అవుద్ది 1000. 2 సంఖ్యల లబ్ధం 1000. ఓకేనా? మనకు ఆ 2 సంఖ్యలు ఏంటో కొనుక్కున్నాం. ఇప్పుడు వీటి వర్గాల మధ్య భేదం ఎంత అంటాడు. ఓకేనా? సో వర్గాలు అంటే ఏం చేస్తాం, వీటికి స్క్వేర్ చేస్తాం. వర్గం అంటే స్క్వేర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎంత అవుద్ది, ఇది 2 × 4 కాబట్టి 2 సున్నాలు, సో 400 అవుద్ది. ఇది 50 × 50 ఎంత అవుద్ది 5 × 5 = 25, 2 సున్నాలు ఉంటాయి. ఓకేనా? సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వర్గాల భేదం ఎంత అంటాడు. భేదం అంటే డిఫరెన్స్ తీయాలి. ఓకేనా? సో 2500లో నుంచి -400 తీస్తే 0 0 1 2. ఓకేనా? సో ఇలా వచ్చింది చూడండి, 2100 అనేది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో ఇలా చేయాలి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇవి నేను ఎంత గణం చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ స్టెప్ తీసుకోవాలి. ఎక్కడ దాకా చేయాలి. ఇది ఇలా చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంతే, ఇంకేమీ ఉండదు. చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీ అవుద్ది. ఓకేనా? ఈ లబ్ధం అంటే ఏంటి, వర్గం అంటే ఏంటి, ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంకో మోడల్ తీసుకొచ్చాను. 2 సంఖ్యల లబ్ధం 864, వాటి నిష్పత్తి 2:3. ఆ 2 సంఖ్యల వర్గాల మధ్య భేదం ఎంత అంటుండు. ఓకేనా? సేమ్ ఒకటే క్వశ్చన్, నెంబర్స్ అనేవి మారాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 864 అనేది ఏంటి అసలు, 2 సంఖ్యల యొక్క లబ్ధం అంటే ఇంటూ. ఆ 2 సంఖ్యలు మనకు తెలియదు, కానీ వాటి నిష్పత్తులు తెలుసు. ఓకేనా? సో ఒక నిష్పత్తికి ఆ వాల్యూతో ఏదైతే నెంబర్ ఉందో దాంతో మనం ఇంటూ చేస్తే వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఆ వాల్యూ మనకి ఆ సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి వాటిని ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? సో మీకు అర్థం అవ్వాలని ఇంకోటి తీసుకొచ్చాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఆ వాల్యూ మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇందాక చేసినట్టు చేద్దాం, కాకపోతే సింపుల్గా చేసేద్దాం. 2x × 3x. ఈ ఎక్స్ అనేవి ఈ సంఖ్యలు అనుకున్నాం, మనకు తెలియదు కాబట్టి. ఈ రెండింటి లబ్ధం అన్నాడు కాబట్టి ఇంటూ చేస్తాం. ఎంత 864. ఓకేనా? సో ఇప్పుడు
మనం ఇక్కడే చేసేద్దాం చూడండి. 2 3 6, 6 ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఈ 6 అనేది మనకి ఇటు సైడ్ పంపించేద్దాం. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ 6ని తీసేద్దాం, ఇటు పంపించేద్దాం. సో ఇప్పుడు కట్ చేయండి. ఎలా కట్ అవుద్దాం? 6 1 6, ఇంకా 2 ఉంటుంది, 26 ఉంటుంది, 6 4 24, ఇంకో 2 ఉంటుంది, మళ్ళీ 24 ఉంటుంది, 6 4 24. ఓకేనా. సో కట్ అయింది. ఎక్స్ స్క్వేర్ మనకి 144 వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది అప్పుడు? 144 అనేది 12 స్క్వేర్. ఓకేనా. సో 12 అనేది మనకి ఎక్స్ వాల్యూ అవుద్ది. ఓకేనా. మీరు ఈ స్క్వేర్స్ అనేవి ఒక 20 వరకు నేర్చుకుంటే ఈజీగా ఉంటాయి. ఓకేనా. స్క్వేర్స్ అలాగే క్యూబ్స్. ఎక్స్ వాల్యూ 12 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ 2 సంఖ్యలు మనం కనుక్కోవాలి. 2:3 అనేవి 2 సంఖ్యలు. ఈ 12తో వీటిని ఇంటూ చేసామనుకోండి. ఇంటూ 12 ఇంటూ 12 ఏమొస్తుంది అప్పుడు? ఇది 12 24, 12 3 36 అనేది వస్తుంది. ఓకేనా. ఇవి ఆ సంఖ్యలు. 2 సంఖ్యలు లబ్ధం అన్నాడే, ఇవే ఆ 2 సంఖ్యలు. వీటిని లబ్ధం చేస్తే ఇది వస్తుంది. ఓకేనా. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతాడో నిష్పత్తి 2:3 ఆ 2 సంఖ్యల వర్గాల మధ్య భేదం ఎంత అన్నాడు. దీని వర్గం చేసి ఆ వచ్చిన వర్గాల మధ్య భేదం ఎంత అని అడుగుతాడు. దీనికి చేయాలి ఇలా. ఓకేనా. దీనికి ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి. 24 × 24 ఇలాంటి వీటికి షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. మీరు అవి నేర్చుకుంటే కొంచెం బెటర్. ఓకేనా. సో 4 4 కాబట్టి చివరిలో 6 వస్తుంది. తర్వాత 2 + 4 7 వస్తుంది. తర్వాత 5 వస్తుంది. ఎప్పుడైనా మనం నెంబర్ సిరీస్ చెప్పినప్పుడు ఇవి ఎలా షార్ట్ కట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది కూడా చెప్తా. ఓకేనా. ఇలా చేసుకోవచ్చు 4తోనే, తర్వాత 2తోనే, కొంచెం టైం టేకింగ్. ఓకేనా. సో ఇది ఎంత వచ్చింది. తర్వాత ఇప్పుడు 36 × 36. సో ఇది కూడా 6 6 6 6 36 3 6 వస్తుంది. తర్వాత 12 9. ఓకే 9 12 వస్తుంది. సో ఇది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేసేటప్పుడు కొంచెం ఇలా చేసుకున్న బాధ లేదు, కానీ 6 6 36, తర్వాత 6 3 18, తర్వాత 3తో ఇలా చేసుకున్న బాధ లేదు, కానీ స్పీడ్గా చేయాలి. ఓకేనా. సో ఈ రెండింటి మధ్య వర్గాల మధ్య భేదం ఎంత అంటాడు. వర్గాలు వచ్చాయి 2 సంఖ్యలు. 24 ఇది, 36 ఇది. వీటి మధ్య భేదం ఎంత అంటాడు. అంటే ఎక్కువ దీంట్లో నుంచి తక్కువ తీసేద్దాం. 576. 6లో 6 తీస్తే 0, 9లో 7 తీస్తే 2, ఇక్కడ 2 తీయలేం కాబట్టి పక్క నుంచి 10 తెస్తాం. 12లో 5 తీస్తే 7. ఓకేనా. సో 720 అనేది మనకి ఆన్సర్. ఓకేనా. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇది ఏంటంటే క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి 2 ఇస్తాడు. మనం చేసే ప్రాసెస్లో కొంచెం ఎక్కువ అవుద్ది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు మీరు ఇవన్నీ యూజ్ చేయరు. ఓకేనా. 2 3 6, 6తో దీన్ని కట్ చేస్తారు. ఓకేనా. ఎంత కొంత వస్తుంది, దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూతో దీని గురించి ఇక్కడి నుంచి ప్రాబ్లం చేస్తారు. ఇదంతా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మంచిది. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాబ్లమే. ఇది ఏజెస్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లం. కాకపోతే మనం ఇక్కడ కూడా చేయొచ్చు. రాజు రవి వయసుల నిష్పత్తి 3:4. వారి వయసుల భేదం అంటే తేడా 7. సో 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండు. సో ఈ ప్రాబ్లం చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇది వయసులకు సంబంధించిన ప్రాబ్లం, ఏజెస్కి సంబంధించింది. మనకి ఈజీగా చేయొచ్చు, కాకపోతే కాన్సెప్ట్ అనేది కొంచెం మీకు అర్థం కావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? 3:4 అనేది ఇచ్చాడు. ఓకేనా. ఇది ఎవరిది? రాజుది రవిది. రవిది. ఓకేనా. సో రాజుది రవిది 3:4 ఇచ్చాడు. వారి వయసుల భేదమేమో 7 ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య వయసులో డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఒకరికంటే ఒకరికి 7 అనేది డిఫరెన్స్ ఉంది. ఓకేనా. 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈజీగా ఎలా చేయొచ్చు అంటే మనకి డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ 7 అనేది ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1కి 7 ఉంది. ఓకేనా. సో 1కి 7 ఉంటే 1తో ఎన్నిసార్లు కట్ అవుతుంది? 7తో. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 7, ఈ 7తో మనం దీనికి చేద్దాం. రాజు దీనికి 3 చేద్దాం. ఓకేనా. 3 × ఇదే 7తో చేస్తాం. ఎంత వస్తుంది రాజు? ఇదే 7 3 21. ఓకేనా. ఈస్ట్ తర్వాత 4 7 28. దీంతో చేస్తాం. 4 × 7 4 7 28. ఓకేనా. సో ఈ 2 వచ్చాయి. ఈ 2 ఎలా వచ్చాయి మనకి? 7 ఇక్కడ చూడండి భేదం అనేది 7 ఇచ్చాడు. సో నిష్పత్తుల్లో నుంచి మనం ఏం చేస్తాం? నిష్పత్తుల్లో నుంచి వాళ్ళ వయసులను కొనుక్కున్నాం. ఓకేనా. ఎలా కొనుక్కున్నామంటే వాడు ఇచ్చిన డిఫరెన్స్ 7 అనేది ఇచ్చాడు కాబట్టి దీంతో మనం నిజమైన వయసులు అనేవి కొనుక్కున్నాం. ఓకేనా. సో చూడండి ఇప్పుడు రాజుకి 21 సంవత్సరాలు, రవికి ఏమో 28 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 7 సంవత్సరాల గ్యాప్ ఉందా? 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఓకేనా. సో ఇలా చేయాలి ఇది. ఇప్పుడు ఏమంటుండో ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. సో ఈ 7 ఇచ్చే డిఫరెన్స్ దీంతో మనం ఒరిజినల్ ఏజెస్ కొనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటుండో 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండో. ఓకేనా. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండో కాబట్టి వీటికి +7 చేద్దాం.
7 సంవత్సరాలుగా అన్నాడు కాబట్టి తర్వాత అదే ముందు ఎంత అన్నాడు అనుకోండి 7 సంవత్సరాల ముందు అడిగాడు అనుకోండి మైనస్ చేస్తాం. 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తాం. ఇప్పుడు చూడండి 21 7 28 ఈస్ట్ 28 7 ఓకేనా. సో 35 ఓకేనా ఇలా వస్తుంది. సో 7 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులేమో 28 సంవత్సరాలు 35 సంవత్సరాలు. కానీ ఇంకో క్వశ్చన్ చూడండి, వారి వయసులో నిష్పత్తి అడిగాడు ఓకేనా. 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో ఎంత అంటే ఇదే చేయొచ్చు ఆన్సర్. కానీ ఏమడిగాడు 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అన్నాడు. సో నిష్పత్తి ఎంత అన్నాడు కాబట్టి ఇట్లా మనం కట్ చేసేయాలి ఓకేనా. కట్ చేస్తే కట్ చేయాలి, లేదంటే విడిచిపెట్టేయచ్చు. ఇది 7తో కట్ అయిపోద్ది చూడండి. 7 4 28 తర్వాత 7 5 35 ఓకేనా. 4:5 అనేది రాజు రవి యొక్క 7 సంవత్సరాల తర్వాత వయసులో నిష్పత్తి ఓకేనా. సో ఇలా చేయాలి, చాలా ఈజీ ప్రాబ్లం. మీకు ఆ కాన్సెప్ట్ అయిపోతే ఈజీగా ఇది వస్తుంది వయసులో ఏజెస్ ఓకేనా. సో ఇలా చేయాలి, ఇలాంటివి ఎప్పుడైనా అడుగుతుంటాడో ఇలా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వేస్తుంటారు, 3 into 7 వేస్తారు ఓకేనా. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఇలాగే వస్తుంది కాబట్టి ఇలాగే వేస్తారు ఓకేనా. ఒకవేళ ఇక్కడ ఏదో వేరే గ్యాప్ ఒక 3 4 ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 7 వేస్తారు అనుకుంటారు. కానీ 7 వేయకూడదు డైరెక్ట్గా. ఇక్కడ మనం ఎంతలో కట్ చేస్తామో అదే వేయాలి. ఇక్కడ 2 వచ్చింది అనుకోండి 3 వచ్చింది అనుకోండి డిఫరెన్స్ అనేది అప్పుడు వేరే మారిపోద్ది. అందుకే నేను ఇలా చెప్పను ఇప్పుడు కూడా. సో ఇలా చేస్తారు, 3 into 7 వేసి ప్లస్ మళ్ళీ 7 చేస్తారు ఇక్కడే ఓకేనా. సో ఇలా చేస్తుంటారు. 3 7 21 21 ప్లస్ 28 ఇలా వస్తుంది ఓకేనా. డైరెక్ట్గా 28 అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత దీన్ని అలాగే చేస్తారు సేమ్ మళ్ళీ 4 into 7 ప్లస్ 7 4 7 28 ఇది మొత్తం 7 కలిపేస్తే 35 ఓకేనా. సో ఇలా వస్తుంది. దీనికి మళ్ళీ ఇక్కడ కొట్టేసి రేసే చేస్తారు ఇలా చూసారా 4:5 ఓకేనా. సో ఇలా చేస్తే ఈజీయే, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఇక్కడ 2 3 4 గ్యాప్ అనేది ఎంతైనా రావచ్చు. సో మనం కాన్సెప్ట్ వైజ్కి వెళ్తేనే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, సేఫ్గా సాల్వ్ చేయొచ్చు. ఇది అర్థం చేసుకుంటే చాలు ఓకేనా. సో ఇలాంటివి కూడా రకరకాలుగా అడుగుతుంటాడు, మనం చెయ్యాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేసిన ప్రాబ్లం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో 2 సంఖ్యల నిష్పత్తి 3:4, ఆ సంఖ్యలకు 8 కలిపిన తర్వాత వాటి నిష్పత్తి 5:6 అయినా ఆ సంఖ్యలు ఏవే అంటుండవు ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం చేసిన క్వశ్చన్లో నిష్పత్తులు 2:3 ఇచ్చి 8 కలిపిన తర్వాత ఎంత అని అడిగాడు, మనకి ఆ నిష్పత్తిని అడిగాడు ఓకేనా. సో మనం దానికి ప్రాబ్లం చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తాడు, 8 కలిపిన తర్వాత నిష్పత్తులు ఇచ్చేసాడు ఓకేనా. 3:4 అనేవి 2 సంఖ్యల నిష్పత్తులు, వాటికి 8 కలిపిన తర్వాత 5:6గా నిష్పత్తి వస్తుందంట. అయితే ఆ సంఖ్యలు ఏవి అని చెప్పేసి అడుగుతాడు ఓకేనా. నిష్పత్తి అడగట్లేదు, ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతాడు ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, మనం డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. 3:4 అనేది ఫస్ట్ ఉన్న వాల్యూ ఓకేనా. 8 కలిపిన తర్వాత ఎంత అయిందంట, 5:6 అయింది ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో 8 కలిపిన తర్వాత ఇంత అయింది కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది ఓకేనా. ఇలా రెండింటికి ఈక్వల్గా 2 కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే అప్పుడు మనము ఇలా చేసుకోవచ్చు. లేదు ఈ రెండింటికి మధ్య 2 లేదనుకోండి, ఇక్కడ 1 వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటికి లేదంటే ఈ రెండింటికి కానీ ఇంటూస్ కానీ ప్లస్ మైనస్ ఇలా ఏదో ఒకటి చేసి రెండింటికి ఒకటే చేయాలి. చేసి ఆ రెండింటికి దగ్గర ఈ 2 ఈక్వల్గా వచ్చేటట్టు మనం చేసుకోవాలి ఓకేనా. సో ఇప్పుడు సమానంగా ఉన్నాయి కాబట్టి పర్లేదు. సమానంగా లేదు, ఇది 3 వస్తుంది ఇది 4 వస్తుంది అనుకోండి, అప్పుడు రెండింటికి ఒకటే అంకితో ఇంటూ కానీ లేదంటే ప్లస్ చేయడం మైనస్ చేయడం ఇలా చేసామంటే అప్పుడు సమానంగా ఈ 2 కూడా సమానంగా రావాలి గ్యాప్, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ క్లియర్ కట్గా కాన్సెప్ట్ ఏమనంటే 3:4 అనేది మామూలుగా ఉన్న సంఖ్యలు, మొదటిగా ఉన్న సంఖ్యలు ఓకేనా. వీటికి 8 కలపడం వల్ల 5:6 వచ్చింది. సో 8 కలిపాడు కాబట్టి 8 ఇక్కడ వేద్దాం ఓకేనా. సో ఇక్కడ ఉన్న గ్యాప్ ఎంత పెరిగింది మనకి, 8 కలపడం వల్ల 2 అనేది పెరిగింది ఓకేనా. సో ఇక్కడ గ్యాప్ 2 అనేది పెరిగింది కాబట్టి ఈ 2 వాల్యూ ఎంత మనకి 8. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం, 2 4 ఓకేనా ఇంటూ 4, ఈ 4తో కట్ చేస్తే ఇలా వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు 2 మొత్తానికి 4తో కట్ చేస్తాం, 8 అనేది మనకి వాల్యూ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 4 అనేది మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ యొక్క అంటే ఇప్పుడు ఈ నిష్పత్తులకి మనం దీన్ని ఇంటూ చేస్తే వీటి యొక్క వాల్యూస్ వస్తాయి ఓకేనా. ఆ 2 సంఖ్యలు ఏంటో వచ్చేస్తాయి, దీంతో దీనికి ఇంటూ చేసినా ఈ 2 సంఖ్యలు ఏంటో కూడా వస్తాయి ఓకేనా. ఇది చిన్న లాజిక్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ కారణం ఏంటి 8 ఓకేనా. 8 కలపడం వల్ల 2 గ్యాప్ వచ్చింది. సో అప్పుడు దీన్ని మనం కొట్టేస్తే 4 వచ్చింది. ఈ 4తో దీన్ని చేద్దాం చూడండి, 4 3 12 తర్వాత 4 16
సో ఆ సంఖ్యలు ఏంటంటే ఎక్కడ ఇది 12, 16 ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయాలి. ఒకవేళ అలా కాకుండా 8 కలిపిన తర్వాత ఆ సంఖ్యల యొక్క అడిగాడు అనుకోండి, ఆ సంఖ్యలు ఏవని చెప్పేసి తేడా వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు వీటికి చేయాలి. వీటికి చేస్తే ఎంత వస్తుంది? 4 5 20, 4 6 24. ఓకేనా? సో అప్పుడు ఇది ఆన్సర్ అవుద్ది 20 24. ఓకేనా? సో ఇలాగ 8 తర్వాత కలిపిన తర్వాత అడగలేదు కాబట్టి ముందే అడిగాడు కాబట్టి వీటికి చేస్తాం. ఓకేనా? సో ఇలా చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఎక్కువగా వయసులోనే వస్తుంటాయి, ఏజెస్లోనే. ఓకేనా? సో ఇక్కడ 8 సంవత్సరాలు అంటాడు. ఇవి ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజెస్. 8 కలిపితే ఎంత అయ్యింది, వాళ్ళ నిజమైన వయసులు ఎంత అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో ఇలా చేయాలి, చిన్న కాన్సెప్టే ఇది. నేను ఆ ఏజెస్ వచ్చినప్పుడు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ నిష్పత్తులు కాబట్టి మనం చెప్పాలి కాబట్టి చెప్పాం. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, అందరూ చాలా ఈజీగా తప్పు చేసే ప్రాబ్లం ఇదే. సో చూడండి, ఇలా ప్రాబ్లం చూసిడుతూ ఉంటే అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ప్రాబ్లం చూసిడుతూ ఉంటే ఏంట్రా మన రేంజ్ ఏంటి, మనమేంటి, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం ఇస్తారేంటి అని చెప్పేసి ఏం చేస్తారు, A:B అలాగే B ఇక్కడ మొత్తం A:B C:B ఇచ్చాడు. కొట్టాడు మేముంది మొత్తం 2:3 3:4 చేసి ఇదంతా ఇటు క్యారీ అవుద్ది 3, ఆ తర్వాత 3 ఇటు క్యారీ అవుద్ది 2 3 6 3 3 9 3 4 12. సో మనకి ఏం అడిగాడు, AC అడిగాడు. ఓకేనా? AC అడిగాడు కాబట్టి ఇది A, ఇది A, ఇది C. సో 6:12 వస్తుంది, 6 1 6 2 12. సో 1:2 వస్తుంది, ఆన్సర్ ఇది అని చెప్పేసి పెట్టేస్తారు. అది తప్పు. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ చూడండి B:C వేయలేదు, C:B ఇచ్చాడు 3:4. ఇక్కడ మనం B కింద వాల్యూ ఏది వేయాలి, మనం C వేస్తాం. ఓకేనా? సో ఈ లాస్ట్ వచ్చిన వాల్యూ Bది అవుద్ది కానీ Cది అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మిస్టేక్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇలా మనకి మిస్టేక్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. తొందరలో మనం చేసి రైట్ అనుకొని వచ్చేస్తుంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఇక్కడ చూడండి, A:B 2:3 మరియు C:B 3:4 అయితే A:C ఎంత అన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ మనం A:B వేద్దాం. ఓకేనా? తర్వాత B:C వేద్దాం. ఎప్పుడైనా B కింద B వేసుకోవాలి. ఓకేనా? B:C వేద్దాం. ఇప్పుడు మనకి ACలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, A:B మనకి ఇది 2:3, జాగ్రత్తగా వినాలి, 2:3. తర్వాత C:B దీన్ని మనం ఎలా రాసుకున్నాం, B:Cగా రాసుకున్నాం కాబట్టి ఈ B వాల్యూ అనేది 4 అవుద్ది. ఓకేనా? సో దీని కింద వేస్తాం అప్పుడు B వాల్యూ మనకు 4 అయినప్పుడు C వాల్యూ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి 3 అవుద్ది. ఓకేనా? సో ఇలా ఇప్పుడు దీన్ని చేద్దాం. ఇవన్నీ ఇటు క్యారీ అవుద్ది, ఈ 4 ఇటు క్యారీ అవుద్ది, ఈ 3 ఇటు క్యారీ అవుద్ది. ఓకేనా? ఇలా ఎన్ని ఉంటాయి అన్ని క్యారీ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ఈజీగా చేసుకోవడానికి నేను చెప్పాను. 2 4 8 3 4 12 3 3 9. ఓకేనా? సో ఇప్పుడు A అనేది మనకి 8 అవుద్ది. ఓకేనా? అలాగే ఈ C అనేది 9 అవుద్ది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది ఇంకా కట్ అవ్వదు. చూడండి, కట్ అయింది అనుకోండి, ఇంకా కట్ చేసి తక్కువ నిష్పత్తి అనేది తీసుకుంటాం. 8:9 అనేది మనకి ఆన్సర్. ఇందాక మనం తొందరలో క్వశ్చన్ సరిగ్గా చదవకుండా ఏం చేసాడో తెలియకుండా దాన చేసి ఇది పెట్టేసి వెళ్ళిపోతాం. ఓకేనా? 100 మంది ఎగ్జామ్ రాస్తే ఒక 70% వరకు లేదంటే 80% వరకు ఇలాగే మిస్టేక్లు అనేవి చేస్తుంటారు. అందుకే క్వశ్చన్ అనేది మనం నీట్గా చదువుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చిన్న ప్రాబ్లం. మనం ఎక్కువగా మిస్టేక్ చేస్తాం, లేదంటే విడిచిపెట్టేసి వచ్చేస్తుంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం ఆలోచించి చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. A/B = 2/3 అంట. ఓకేనా? B/C = 5/7 అంట. అయినా A/C విలువ ఎంత అంటాడు. ఓకేనా? దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ది మామూలుగా ఎలా చేయొచ్చు, A/Bని మనం ఎలా రాసుకోవచ్చు, A:Bగా రాసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత B/Cని ఎలా రాసుకోవచ్చు, B/Cని B:Cగా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ఇవి ఇలా రాసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ ఇవి కూడా అలాగే రాసుకోవచ్చు. ఓకేనా? A:B లాగే 2:3 రాయొచ్చు. ఓకేనా? 2:3. తర్వాత 5/7 మనం B:C రాసుకున్నాం కాబట్టి 5:7గా రాసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం డైరెక్ట్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఓకేనా? సో ఈజీగా అర్థం చేసుకోవాలి. మనం ఇవే B:C వేసుకున్నప్పుడు ఇది కూడా 5:7గా రాసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇటు సైడ్ ఇది క్యారీ అవుద్ది, ఇటు సైడ్ ఇది క్యారీ అవుద్ది 5. ఇప్పుడు ఇంటూ చేస్తే ఇది 10, ఇది 15, 15, ఇది 21. ఓకేనా? సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏమడుగుతాను క్వశ్చన్లో, A/C విలువ ఎంత అంటాడు. ఓకే, సో A/C అనేది మనకి ఇక్కడ ఇది A అవుద్ది, ఇది C అవుద్ది. అప్పుడు ఎంత అవుద్ది, 10/21 అనేది
అవుద్ది మనకి వాల్యూ. ఓకేనా. సో ఈ 10/21 ఎక్కడ ఉంది, ఇది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో ఇలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న షార్ట్ కట్లా చేసుకోవచ్చు. ఈ a/b ఇంటూ ఓకేనా. సో b/c డైరెక్ట్గా చేస్తే ab ఇంటూ bc ఇలా వస్తుంది. ఓకేనా. ఈ బీకి కట్ అయితే a/c అనేది వస్తుంది. అర్థమవుతుంది నేను చేస్తే. ఇలా చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రకారం మనం చేద్దాం చూడండి. a/b అంటే 2/3 ఇంటూ b/c అంటే 5 తర్వాత 7. ఓకేనా. సో ఇలా ఇప్పుడు చేయండి. 2 5 10, 3 7 21. ఓకేనా. సో ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇవి ఏమైనా కట్ అయితే కట్ చేయొచ్చు, లేదంటే అలా విడిచిపెట్టేయచ్చు. సో ఇలా కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ బీకి కట్ చేసాం కదా, ఇక్కడ మరి వచ్చిన వాల్యూస్ ఇలా వేసేస్తాను, ఇది తప్పు అయిపోతా అని చెప్పేసి చాలా డౌట్స్ అనేవి ఇక్కడ రేజ్ అవుతాయి. అందుకే ఇది మనం పక్కన పెడదాం. ఇది మంచిదే, కాకపోతే కొన్నిసార్లు ఇది యూజ్ అవుద్ది. ఇది కొంచెం మనం పక్కన పెడదాం. ఇది మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ చేస్తున్నదే కాబట్టి ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. a/b వచ్చినప్పుడు a/b రాసుకుంటాం, b/c రాసుకుంటాం, ఇలా చేస్తాం. ఏ వాల్యూ సి వాల్యూ వస్తుంది. కట్ అయితే కట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ వేస్తాం. ఓకేనా. సో ఇలా చేసుకుంటే బెటర్. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మోడల్లో అడుగుతుంటాడు, కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా చేయాలో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎలా చేయాలో క్వశ్చన్ చదివిన వెంటనే దాన్ని ఎలా చేస్తే ఆన్సర్ వస్తుందో తెలుసుకోవాలి. ఓకేనా. ఇది సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం, కాకపోతే మనకి అది అర్థం కావాలి ఏంటి ఎలా చేయాలనేది. డజను గ్లాసులు గల ఒక ప్యాకెట్ని జార విడిచిన పగలని గ్లాసులకు గల నిష్పత్తి ఒకటికు వీలు లేనిది ఏది. ఓకేనా. ఇదేదో సంస్కృతం భాషలో ఉందని చెప్పేసి అనుకోకండి. సింపుల్గా చెప్తే చూడండి. డజన్ గ్లాసులు ఉన్నాయి. ఓకేనా. సో డజన్ గ్లాసులు ఒక ప్యాకెట్లో ఉన్నాయంట. ఆ ప్యాకెట్ని పట్టుకున్నప్పుడు జార విడిచిన అంటే పడిపోయింది, చేజారిపోయి పడిపోయింది. సో పడిపోయిన తర్వాత అందులో పగిలిపోయిన గ్లాసులు కొన్ని ఉంటాయి, పగలనివి కూడా కొన్ని ఉంటాయి. సో పగిలిపోయిన గ్లాసులు, పగలని గ్లాసులు రెండింటికి 2 నిష్పత్తులు మనం తీసుకుంటే ఆ నిష్పత్తి ఒకటికు వీలు లేనిది ఏది అంటాడు. ఓకేనా. సింపుల్గా చెప్తే చూడండి. డజన్ అంటే ఎంత అసలు? 15, 16, 20? డజన్ అంటే 12 కదా. సో లేడీస్ డజన్ గాజులు అంటారు. అలాగే మనం షాప్కి వెళ్ళేటప్పుడు డజన్ ఎగ్స్ ఇవ్వండి అంటాం, డజన్ అరటిపళ్ళు ఇవ్వండి అంటుంటాం కదా. సో అది ఎందుకు చెప్తానంటే క్వశ్చన్స్లో ఒక్కోసారి డజన్ గుడ్లను కూడా ఇవ్వచ్చు, లేదంటే ఈ డజన్ గ్లాసుల ప్లేస్లో ఈ డజన్ ప్లేస్లో అరటిపళ్ళు, మామిడి పళ్ళు, గుడ్లు ఏదైనా ఇస్తాడు వాడి ఇష్టం. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి. డజన్ అంటే 12, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డజను ఒక ప్యాకెట్లో ఈ 12 గ్లాసులు ఉన్నాయి. జార విడిచిన అంటే పడిపోయినాయి, మొత్తానికి ఎవరో చేజారిపోయి విడిచిపెట్టేశారు. అవేమో పగిలిపోయినాయి. ఎలా పగిలిపోయినాయి? ఎక్స్ అనేవి పగిలిపోయినాయి, వై అనేవి పగలలేదు. ఓకేనా. సో ఇలా పగిలిపోయినవి పగలనివి ఇలా పడిపోయిన తర్వాత వీటికి కరెక్ట్గా సరిపోయే నిష్పత్తి అనేది ఇందులో అసలు లేనిది ఏంటి అంటుండు. ఓకేనా. సో 3 అనేవి మనకి పాసిబుల్, ఈజీగా కొలుస్తుంది నిష్పత్తి, ఒకటి మాత్రం కలవదు. అది ఏది అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం నేను చెప్పాను దీని మీద, కాకపోతే ఇలా కూడా అడుగుతాడని చెప్పే ప్రయత్నమే ఇది, ఈ మోడల్. ఓకే. సో అక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన ఏ నిష్పత్తి దానికి సెట్ అవ్వదో, 12 అనేది రాదో, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కామెంట్లో పెట్టండి. సో చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఈ వీడియోకి లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అందుకే కేర్ఫుల్గా వినండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే మళ్ళీ వినడానికి ప్రయత్నించండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.